నమస్కారం. అందరికీ ఉండే కోరికే కదా ఆరోగ్యంగా ఉండాలని. కానీ ఎలా? ఈరోజు మనం ఓ సింపుల్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. అదే నడక. ఇది మన ఆరోగ్యాన్ని ఎంత బాగా మెరుగుపరుస్తుందో స్పష్టంగా, ప్రాక్టికల్గా విశ్లేషిద్దాం. చూడండి, ఆరోగ్యంగా ఉండాలనుకోవడం మంచిదే. కానీ ఆ జిమ్లు, కఠినమైన డైట్లు ఇవన్నీ చూస్తే కొంచెం భయంగా, కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా. ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక చాలామంది ఆగిపోతారు. కానీ అస్సలు పరిష్కారం మన కళ్ల ముందే చాలా సింపుల్గా ఉంది తెలుసా? జస్ట్ ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఈరోజు మనం ఈ పెద్ద పెద్ద విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం నడక అనే సింపుల్ కానీ పవర్ఫుల్ విషయం మీద దృష్టి పెడదాం. ఇది మనకు క్లియర్గా ఓ దారి చూపిస్తుంది. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు ఆరోగ్యానికి సింపుల్ దారి ఏంటి, తర్వాత నడకలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్, మన ఫిట్నెస్ లెవెల్ని ఎలా తెలుసుకోవాలి, మన లక్ష్యాలకు తగ్గట్టుగా ఎలా నడవాలి, ఒకవేళ ఇప్పుడే మొదలుపెడుతుంటే ఫస్ట్ వీక్ ప్లాన్ ఎలా ఉండాలి, చివరగా నిజమైన సక్సెస్కి సీక్రెట్ ఏంటో కూడా చూద్దాం. రైట్, ఇక సెక్షన్ 2 వాకింగ్ గోల్డెన్ రూల్స్. ఏ పనైనా మొదలుపెట్టే ముందు బేసిక్స్ కరెక్ట్గా ఉండాలి కదా. అలానే వాకింగ్ మొదలుపెట్టే ముందు కొన్ని ముఖ్యమైన సూత్రాలున్నాయి. ఇవి మనల్ని సేఫ్గా ఉంచుతూ మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయమేంటంటే, ఎంత వేగంగా నడిచామన్నది కాదు, ఎంత కన్సిస్టెంట్గా నడిచామన్నదే ముఖ్యం. అంటే ఎప్పుడో ఒకసారి గంట పరిగెత్తడం కంటే రోజూ ఓ అరగంట నడవడం వల్ల చాలా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే మంచి షూస్, మంచి ఫుడ్, సరిపడా నిద్ర ఇవన్నీ కూడా రిజల్ట్స్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. గుర్తుంచుకోండి, బరువనేది 3 రోజుల్లో తగ్గిపోదు, దానికి కనీసం 3-4 వారాలు పడుతుంది. చూడండి, ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. నొప్పి అనేది మన శరీరమిచ్చే ఒక హెచ్చరిక, అంతేకాని అది ఒక ఛాలెంజ్ కాదు. నొప్పి వస్తున్నా సరే పట్టుదలతో ముందుకు వెళ్ళిపోకూడదు. బాడీకి నొప్పిగా అనిపిస్తే రెస్ట్ ఇవ్వాలి. మన శరీరం ఏం చెప్తుందో వినడమే లాంగ్ టర్మ్లో ఆరోగ్యంగా ఉండటానికి అసలైన మార్గం. సరే, ఇక 3వ విభాగానికొద్దాం. మన ఫిట్నెస్ లెవెల్ని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే అందరి శరీరతత్వం ఒకేలా ఉండదు కదా. వయసును బట్టి మన అవసరాలు, మన శక్తి మారుతూ ఉంటాయి. సో ఏ ఏజ్కి ఎలాంటి వాకింగ్ ప్లాన్ సరిపోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. టీనేజ్లో ఉన్నవాళ్లు రోజుకి ఓ 20-30 నిమిషాలు నడిస్తే చాలు. అదే 19-35 ఏళ్ల వాళ్లైతే ఓ 45 నిమిషాలు బ్రిస్క్ వాక్, అంటే కొంచెం స్పీడ్గా నడవాలి. ఇక 36 దాటిన వాళ్లు స్ట్రెచ్చింగ్ అస్సలు మిస్ చేయకూడదు. 56 ఏళ్లు దాటిన వాళ్లకి స్పీడ్ ముఖ్యం కాదు, బ్యాలెన్స్ ముఖ్యం. సో వాళ్లు నెమ్మదిగా నడిచినా చాలు. ఓకే, మన ఫిట్నెస్ లెవెల్ తెలిసింది. మరిప్పుడు మన గోల్స్ ఏంటి? బరువు తగ్గాలా, లేక కీళ్ల నొప్పులున్నాయా? ఇలా ఒక్కో లక్ష్యానికి తగ్గట్టు మన వాకింగ్ ప్లాన్ని ఎలా మార్చుకోవాలో సెక్షన్ 4లో చూద్దాం. చాలామందికి ఉండే ఒక పెద్ద అపోహ ఏంటంటే, పొట్ట తగ్గాలంటే పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తే చాలు అనుకుంటారు. దీన్నే స్పాట్ రిడక్షన్ అంటారు. కానీ అది నిజం కాదు. సైన్స్ ప్రకారం మనం ఒకే చోట కొవ్వును కరిగించలేం. బాడీలో ఓవరాల్గా ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గినప్పుడే పొట్ట దగ్గర కూడా తగ్గుతుంది. సో కేవలం నడకతోనే పొట్ట తగ్గదు, దానికి తగ్గట్టుగా ఆహారం కూడా తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే కూరగాయలు, పండ్లు, పప్పు, పెరుగులాంటివి ఎక్కువగా తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ ఫుడ్స్, రాత్రిపూట ఆలస్యంగా తినడం లాంటివి పూర్తిగా మానేయాలి. ఇక మోకాళ్ల నొప్పులతో బాధపడే వాళ్ల విషయానికొస్తే, వాళ్లు వాకింగ్ మానేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గట్టి సిమెంట్ రోడ్ల మీద కాకుండా మట్టిదారిలో గాని, గడ్డిమీద గాని నడవడం చాలా బెటర్. చిన్న చిన్న అడుగులు వేయాలి. ముఖ్యంగా మంచి మెత్తటి సోలున్న షూస్ వాడాలి. ఇక్కడ చూడండి, బీపీ, డయాబెటిస్ లాంటి ఆరోగ్య సమస్యలున్నవాళ్లు ఎంతసేపు నడవాలో ఇచ్చారు. బీపీ కంట్రోల్లో ఉండాలంటే రోజుకి కనీసం 30-40 నిమిషాలు. షుగర్ ఉన్నవాళ్లైతే ఓ 45 నిమిషాలు. ఒకవేళ రెండూ ఉన్నాయనుకోండి, అప్పుడు కనీసం 45-60 నిమిషాల వాకింగ్ అవసరం. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ అసలు స్టార్ట్ చేయడం ఎలా అని అనుకుంటున్నారా? డోంట్ వరీ. ఇప్పుడే మొదలుపెట్టేవాళ్ల కోసం కేవలం వారం రోజుల్లో చురుకుగా మార్చే ఒక సింపుల్ బ్లూ ప్రింట్ ఇదిగో. చూడండి, ఇది చాలా సింపుల్ ప్లాన్. మొదటి రోజు
జస్ట్ ఓ 20 నిమిషాలు నెమ్మదిగా నడవండి. తర్వాత స్ట్రెచింగ్ చేయండి. మూడో రోజు ఓ అరగంట కొంచెం స్పీడ్గా నడవండి. ఐదో రోజు ఆ స్పీడ్ వాక్తో పాటు మధ్య మధ్యలో ఓ 2 సార్లు 3 నిమిషాలు జాగింగ్ ట్రై చేయండి. ఇక ఏడో రోజుకొచ్చేసరికి 30-40 నిమిషాల స్పీడ్ వాక్ లేదా 20 నిమిషాల వాక్ ప్లస్ 10 నిమిషాల జాగింగ్ చెయ్యొచ్చు. అయితే ఈ ప్లాన్ ఫాలో అయ్యేటప్పుడు 2 రూల్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిది, ఎక్కడైనా నొప్పి అనిపిస్తే వెంటనే ఆపేయాలి. రెండోది, నడిచేటప్పుడు పక్కన వాళ్లతో మామూలుగా మాట్లాడగలిగే అంత కంఫర్టబుల్గా శ్వాస ఉండాలి. మరీ ఆయాసపడిపోకూడదు. రైట్. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఇన్ని ప్లాన్స్, రూల్స్ అని బాగానే ఉన్నాయి. కానీ వీటినన్నిటినీ కలిపి మనకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇచ్చే అసలైన సీక్రెట్ ఏంటి? ఈ ప్లాన్స్ అన్నీ క్రమం తప్పకుండా పాటిస్తే నెలకు సుమారుగా 2-4 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. ఇది చాలా హెల్దీ అండ్ సస్టైనబుల్ వెయిట్ లాస్ అన్నమాట. హడావుడిగా తగ్గి మళ్లీ పెరగడం కాకుండా ఇది పర్మనెంట్గా ఉంటుంది. సో ఫైనల్గా సక్సెస్కి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే, ప్రతిరోజు ఉదయాన్నే స్పీడ్ వాకింగ్, వారానికి 2 లేదా 3 సార్లు లైట్గా జాగింగ్, సింపుల్గా ఇంట్లో వండిన ఆహారం తినడం, రాత్రి భోజనం వీలైనంత త్వరగా ముగించడం. చూసారా, ఇవన్నీ చాలా చిన్న చిన్న అలవాట్లే, కానీ వీటిని కన్సిస్టెంట్గా చేస్తే అద్భుతమైన మార్పొస్తుంది. చూశారు కదా, ఆరోగ్యకరమైన జీవితం కోసం పెద్ద పెద్ద మార్పులేమీ అవసరం లేదు. కేవలం ఒక్క అడుగుతో ఈ ప్రయాణం మొదలవుతుంది. మరి ఈరోజు ఆ మంచి జీవితం వైపు వెయ్యబోయే ఆ మొదటి చిన్న అడుగు ఏంటి?